భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగానికి ప్రవేశిక ఒక ఉపోద్ఘాతం లాంటిది. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ లక్ష్యాలను తెలుపుతుంది. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో ఆత్మగౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన అంశం ఇండియన్ సిటిజన్ వర్సెస్ హెవెన్లీ సిటిజన్, భారతీయ పౌరుడు వర్సెస్ పరలోక పౌరుడు. ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయాభివందనాలు తెలియచేసుకున్నాం. మరి భారతీయులు వీళ్ళెవరు? మరి మనందరం భారతీయులు. ఎక్కడి నుంచి వచ్చాం? మన సంస్కృతి ఏంటి? మరి భారతదేశం అంటే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ప్రతి ఒక్కరిని ప్రేమించే సంస్కృతి మంది, కుల మత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసే గొప్ప రాజ్యాంగం కలిగినటువంటి దేశం మన దేశం. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఎంతో అద్భుతమైనటువంటి మన దేశం. ఎన్నో వాగులు, వంకలు, చెట్లు, చేమలు, ఎన్నెన్నో పర్వతాలు, అటువైపున ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, హిమాలయాలు, అనేక పర్వతాలు, అనేక నదులతో ప్రకృతి ఎంతో అందంగా విరజిల్లే ఒక గొప్ప సంస్కృతే భారత సంస్కృతి. ఇలాంటి భారతదేశంలో పుట్టినటువంటి మనం మరి ఈరోజు రిపబ్లిక్ డేని అందరం జరుపుకుంటూ ఉన్నాం. ఇంతకీ ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఏం జరుగుతుందో ఒకసారి మనం హిస్టరీలోకి వెళదాం. నా పేరు చైతన్య సాగర్. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ సబ్జెక్ట్ హిస్టరీ, చరిత్ర. చరిత్ర ఎప్పుడు జరిగిన సంగతులను తెలియచేస్తుంది. చరిత్ర కాకుండా అనేకం మనకి ఈ సమాజంలో దొరుకుతాయి. అందులో పుస్తకాల్లో ఫిక్షన్ అంటే కల్పన పాత్రతో రాయబడినటువంటి గ్రంథాలు. ఇలాంటి ఫిక్షన్ చాలామందిని ఆకర్షిస్తూ ఈ ఫిక్షన్లో కొన్ని క్యారెక్టర్స్ సమాజాన్ని వెళ్తూ ఉంటాయి. అలాగే హిస్టరీలో కొన్ని పాత్రలు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి పాత్రలు. ఈరోజు మనం హిస్టరీలో నుంచి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు వినబోతున్నాం. మరి నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు చిన్నప్పటి నుంచే మాకు ఒక మంచి హిస్టరీ టీచర్ ఉండేవాడు. ఆయన పాఠాన్ని అద్భుతంగా బోధిస్తున్నప్పుడు మేము ఆసక్తిగా వినేవాళ్ళం. హిస్టరీ పాఠాలు చెబుతూ 5-6 తరగతుల్లో హిస్టరీ పుస్తకంలో నుంచి హిట్టైట్స్ అనగా హిత్తీయులు, అమోరీయులు, అమాలేకీయులు ఇలాంటి పదాలు చెప్పినప్పుడు ఇదేంటో బైబిల్లో ఉన్న పదాల్లాగా ఉన్నాయని చెప్పి మరి ఆ రోజుల్లోనే బైబిల్ తీసి బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం 10వ అధ్యాయంలో ఉన్న ఈ మాటలను చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యేవాళ్ళం. అదేంటి? హిస్టరీకి బైబిల్కి చాలా అవినాభావ సంబంధం. హిస్టరీ మొత్తం బైబిల్ చెబుతుంది. బైబిల్లో ఉన్నదే హిస్టరీ, బైబిల్ని సపోర్ట్ చేసేదే హిస్టరీ. హిస్టరీలో ఏదైతే జరుగుతుందో అదే బైబిల్లో ఉంటుంది. బైబిల్లో ఏదైతే చెప్పారో అది కూడా హిస్టరీలో ఉంటుంది. అందుకే చారిత్రాత్మక గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. ఇలాంటి బైబిల్ గ్రంథం దగ్గరికి వస్తే ప్రపంచ చరిత్రలే మనకు తెలుస్తాయి, మానవాళి చరిత్రలు మనకు తెలుస్తాయి.
మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము దగ్గర నుంచి మనుషులందరూ ఎలా వచ్చారు, ఏంటి వాళ్ళ క్రమం అనేది తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పగలదు. బైబిల్ గ్రంథం కాకుండా ఏ గ్రంథం దగ్గరికి వెళ్ళినా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు. మరి ప్రపంచం మొదలైంది. నోవాహు జలప్రళయం. నోవాహు జలప్రళయం తర్వాత నోవాహుకు 3 కొడుకులు. ఆ 3 కొడుకులే షేము, హాము, యాపేత్. వీళ్ళ దగ్గర నుంచే ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి, ప్రతి రంగు, ప్రతి సంస్కృతి ప్రారంభమైందనే సంగతి బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఎవరు ఎలా విస్తరించారో, ఏ ప్రజలుగా మారారో, ఏ భాషలు మాట్లాడారో ఆ చరిత్ర అంతా మరొకసారి చెప్పుకుందాం. ఈరోజు మనది భారతదేశ చరిత్ర. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మనం చెప్పుకుంటున్నటువంటి ఇండియన్ సిటిజన్ వర్సెస్ హెవెన్లీ సిటిజన్. మరి ఇలాంటి హెవెన్లీ సిటిజన్గా, ఇండియన్ సిటిజన్గా మారాము అంటే దాని యొక్క చరిత్రను మనం చదువుకుంటూ ఉన్నాం. ఇలా ప్రపంచం అంతా జనాలు వ్యాప్తి చెందారు. ఇలా వ్యాప్తి చెందుతూ ఉండగా మరి భారతదేశంలో పురాతనంగా ఉన్నటువంటి ప్రజలే సింధు నాగరిక ప్రజలు. హరప్ప అండ్ మొహంజదారో ఈ 2 పట్టణాలతో, ఇలాంటి అనేక పట్టణాలతో ఒక గొప్పగా విరసిల్లినటువంటి సివిలైజేషన్, ఒక నాగరికత, గొప్ప నాగరికత. సింధు నది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గొప్ప నాగరికత. ఈ నాగరికతను తవ్వకాల్లో చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటి, వాళ్ళందరూ సిటీ కల్చర్. మరి సిటీస్ మనం ఈరోజు చూస్తున్నా కానీ భారతదేశం ప్రారంభమైందే సిటీ కల్చర్తో. వాళ్ళ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ గొప్పది. అప్పట్లోనే వాళ్ళు ఇటుకలతో కాల్చి ఒక క్రమ ప్రకారంగా, ఒక మంచి ప్లాన్ ప్రకారంగా సిటీస్ని కట్టించారంట. ఇలాంటి కల్చరే భారత కల్చర్. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు, వాళ్ళు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకునేవాళ్ళు. ఇలా కలిసిమెలిసి జీవిస్తున్నారంటే సిటీస్లో ఉండే గొప్పతనం. సిటీస్లో ఇప్పటికైనా కానీ కులమత భేదాలు ఉండవు. అందరూ ఒకరికొకరు ప్రేమగానే చూసుకుంటూ ఉంటారు. ఎవరి కులం ఏంటో అడగరు. అడగకుండానే పక్కన వాళ్ళు పలకరిస్తూ వెళ్ళిపోయే కల్చరే సిటీ కల్చర్. మరి ఈ సిటీ కల్చర్ స్టార్టింగ్లో హరప్ప, మొహంజదార్లో, ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూస్తున్నామంటే ఇదే ప్రథమా? కాదు. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పట్టణాల గురించి ఎంతో గొప్పగా ఉంటుంది. మనందరం బైబిల్ గ్రంథం తీసి చదువుదాం. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుట ఆరంభించెను. భూమి మీద పరాక్రమశాలి, మొట్టమొదటి పరాక్రమశాలి ఎవరు? నిమ్రోద్. 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షినారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నీనివేను, రహోబోతీరును, కాలాహును, నీనివేనును కాలాహును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. ఇదే ఆ మహాపట్టణం. బైబిల్లో చదివితే తొలిగా పట్టణాలు కట్టించింది ఎవరో తెలుసా? నిమ్రోద్. ప్రపంచ చరిత్ర, పట్టణాల కల్చర్ ఎక్కడ ప్రారంభమైంది? నిమ్రోదుతో ప్రారంభమైంది. అతనే అంటున్నాడు, మనందరం పట్టణాలు కట్టుకుందాం, అందరం ఒక గొప్ప సివిలైజేషన్గా మారదాం, మీరందరూ ప్రజలుగా ఉంటే నేను మీ మీద రాజుగా ఉండి మనందరం కలిసి ఏరదామని చెప్పి నిమ్రోదు ప్రారంభించాడు ఈ యొక్క సిటీ కల్చర్ని. ఇలాంటి సిటీ కల్చర్ ప్రపంచం ప్రారంభమైన తొలి దినాల్లో ఉండేది. ఇలాంటి సిటీ కల్చర్ ఒక కల్చరే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కల్చర్. ఇంత బాగున్నటువంటి ఈ కల్చర్లో ఏం జరిగిందో తెలుసా? ఒక రోజున ఎక్కడి నుంచో వచ్చారు ఒక జాతి ప్రజలు, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు. దేంతో వచ్చారో తెలుసా? కత్తులు, కటారాలు, గుర్రాలతో, బలంతో వాళ్ళందరూ భారతదేశంలో ఉన్నటువంటి సింధు నాగరికత ప్రాంతానికి చేరి అక్కడ చేరిన ప్రజలందరినీ చిత్తు చేశారు, చంపేశారు, వాళ్ళ పట్టణాన్ని కాల్చేశారు, కూల్చివేశారు. వచ్చిన జాతి ఎవరో తెలుసండి? వాళ్ళే ఆర్యులు, వాళ్ళే ఆరియన్స్. వాళ్ళనే అయ్యా అంటారు. అయ్యా అంటే సార్. ఈరోజు కూడా మనం ఈ పేర్లు వింటూ ఉంటాం. మరి చాలా బేకరీలు చూస్తూ ఉంటాం. బేకరీలన్నిటికీ అయ్యగారి బేకరీ అంటారు. అయ్యంగారు అంటే ఎవరో? అయ్యగారే. ఈ అయ్యగారు ఎవరో? ఆర్యన్. ఎక్కడి నుంచి వచ్చాడు? భారతదేశంలో ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు. బయట నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఒరిజినల్గా ఉన్నటువంటి జనాలను కూల్చివేసి, చంపేసి, హతం చేసి మిగతా వాళ్ళు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని పారిపోయారే. ఆ పారిపోయినటువంటి ఒక జాతి, అలాగే ఆక్రమించుకున్నటువంటి ఒక జాతి, దండయాత్ర చేసి వచ్చినటువంటి ఆర్యులు భారతదేశం మీద పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. వాళ్ళ రంగు చూస్తే భారతదేశ ఒరిజినల్ రంగు కన్నా తెల్లగా ఉంటారు. వాళ్ళని చూడగానే ఆజానుబాహులుగా, వాళ్ళకి వాళ్ళే దేవుళ్ళుగా ప్రతిష్ఠించుకున్నారు. అందుకే ఒక కల్చర్ని ప్రారంభించారు.
తొక్కేయాలనుకున్నారు జనాలందరినీ వాళ్ళ గుప్పిడిలో తెచ్చుకోవాలనుకునే సమాజంలో కొత్త అలవాట్లు ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? ఈ ఆర్యులు ప్రారంభించిన తర్వాత భారతదేశంలో కొత్త చట్టాలను పెట్టారు, కొత్త కులాలను పెట్టారు. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నటువంటి జనాలను కలిసిమెలిసి ఉండకుండా వాళ్ళ మీద పెత్తనం చేయాలనుకున్నారు. అందుకే వాళ్ళు కట్టుకథ చెప్పారు. ఏమని? తల నుంచి వచ్చారంట ఒక వర్గం, పరిపాలించే వర్గం తల నుంచి వచ్చారంట బ్రాహ్మణులు, భుజాల నుంచి వచ్చారంట క్షత్రియులు, పొట్ట నుంచి వచ్చారంట వైశ్యులు, పాదాల నుంచి వచ్చారంట శూద్రులు. ఎవరండి చెప్పారు? ఎవరో ప్రజల మీద అధికారం కోసం ఇలా చెప్పి దానినే వాళ్ళు పాటించారు. మరి ఈ బ్రాహ్మణులు వాళ్ళందరూ హాయిగానే ఉన్నారు, ప్రపంచం మొత్తాన్ని దోచుకుంటూనే ఉన్నారు. మరి క్షత్రియులతో యుద్ధాలు చేపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క భుజబలంతో ఈ బ్రాహ్మణులు బాగానే బ్రతికారు. మరి వైశ్యులు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంతో ఈ బ్రాహ్మణులు హాయిగానే బ్రతికారు. మరి శూద్రులు కష్టపడేదంతా శూద్రులే, పొలంలోకి వెళ్ళి పని చేసేదంతా శూద్రులే, లేబర్ వర్క్ చేసేదంతా శూద్రులే, తిండిని పండించేదంతా శూద్రులే, పండిన తర్వాత దాన్ని కుప్ప కూర్చేది శూద్రులే, తీసుకొచ్చి మళ్ళీ కొట్టల్లో పేర్చేది శూద్రులే. సమస్తం చేసింది శూద్రులైతే దానిని అనుభవిస్తుంది ఎవరో తెలుసండి? పైన ఉన్నటువంటి 3 వర్గాలు. అందుకే ఒకసారి భారతదేశ కుల వ్యవస్థను చూస్తే బ్రాహ్మణుల్లో కులం లేదు, క్షత్రియుల్లో కులం లేదు, వైశ్యుల్లో కులం లేదు. కులం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? శూద్రుల్లో నుంచి వచ్చింది కులం. 3000కు పైగా కులాలు పాదాలలో నుంచి వచ్చినటువంటి ఈ శూద్రుల్లో 3000 పైగా కులాలా? అవును. ఎవరు పెట్టారు ఈ కులాల్ని? ఎవరు పెట్టారో తెలుసా? బ్రాహ్మణుడు పెట్టాడు. విభజించు పాలించు. వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటే మనం వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించలేము. కాబట్టి వాళ్ళందరిని విడగొట్టాలంటే ఏం చేయాలి? కులాలుగా వాళ్ళని విడగొట్టాలి. అందుకే 3000కు పైగా కులాలుగా చేశారే. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి కమ్మోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు చెప్పుకున్నటువంటి కాపులు ఎక్కడి నుంచి వచ్చారు? రెడ్లు ఎక్కడి నుంచి వచ్చారు? వెలమలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ శూద్రులు కారా? కుమ్మరవాళ్ళు శూద్రులు కారా? మంగళవాళ్ళు శూద్రులు కారా? భారతదేశంలో ఉన్న కులాలన్నీ శూద్రులే. ఏ కులమైనా తీసుకోండి శూద్రులే. కులంలో లేని వాళ్ళు ముగ్గురే, వాళ్ళే వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. మరి వీళ్ళ ముగ్గురికి మాత్రం ఎలాంటి డివిజన్ లేదు. కానీ మిగతా వాళ్ళందరికీ డివిజన్స్ ఎందుకు? దేనిని బట్టి పెట్టారు? మీకేదో పనిని అప్పగించి ఈ పనినే మీరు చేయాలని, మీరు చదవకూడదని, మీరు అంధకారంలో జీవించాలని, జీవితాంతం బానిసలుగా బ్రతకాలని, మీ బ్రతికి ఎలా మారిపోవాలని ఇలాంటి రూలు పెట్టి భారత ప్రజలందరి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటే భారతదేశంలో ఎదుగుదల లేదు. ఎక్కడో చైనాలో కన్ఫ్యూషస్ ఆయన ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు, ఒక ఫిలాసఫీని రాస్తున్నాడు. అదే టైంలో గ్రీసు దేశంలో ఉన్నటువంటి అరిస్టాటిల్ ఆయన ఒక ఫిలాసఫీని రాస్తున్నాడు. ప్రపంచాన్ని కదిలించే ఫిలాసఫీ, మనుషులందరూ ఏకం చేసే ఫిలాసఫీ రాస్తుంటే భారతదేశంలో అదే టైంలో ఏం రాస్తున్నారో తెలుసా? కామశాస్త్రం, వాత్సాయన కామశాస్త్రాన్ని రాస్తున్నారు. అంటే భారతదేశ ప్రజలు ఎంతగా ఎదిగిపోయారో చూడండి. ఎదుగుదల లేదు, ఏమీ లేదు. ఒక విద్య లేదు, ఒక వైద్యం లేదు, ఒక టెక్నాలజీ లేదు, ఒక కల్చర్ లేదు, ఒక క్రియేటివిటీ లేకుండా అచ్చగా దేని మీద ఆధారపడింది? ఒకడు పని చేయాలి, ఒకటి కష్టాన్ని ఇంకోటి దోచుకోవాలి, ఆ దోచుకున్నదంతా పైనోడు దోచుకోవాలి. మేము మాత్రం ఏ పని చేయం. ప్రొడక్టివిటీ లేనటువంటి కొన్ని వర్గాలు భారతదేశంలో తయారైంది. కష్టపడి పని చేసే వాళ్ళందరికీ డబ్బులు లేవు. కష్టపడి పని చేసేవాడు పేదవాడిగానే మిగిలిపోయాడు. ఏ కష్టం లేకుండా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించేవాడు ఈరోజు ఒక సామాజికంగా ఒక ఉన్నతమైన స్థాయిలో వెళ్ళి ఆడిందే ఆట, పాడిందే పాట. రాజులు సైతం వాడు ఏది చెబితే అదే వినాలి. ఇలాంటి సమాజం భారతదేశంలో తయారైంది. ఇలా తయారైపోతే భారతదేశంలో మరి పురాతన రోజుల్లో వీళ్ళకి అగెయిన్స్ట్గా పుట్టింది ఒక మతం. ఆ మతం పేరే ఆజీవక మతం. ఈ ఆజీవక మతం అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో తొలిసారిగా ఎవరైతే ఇలాంటి మూఢనమ్మకాలను పెట్టి సమాజాన్ని వెళ్తున్నారో వాళ్ళకి అగెయిన్స్ట్గా మొదలైనటువంటి మొట్టమొదటి మతమే ఆజీవక మతం. ఈ ఆజీవక మతం మొదలైంది. దాని తర్వాత 101 మతాలు వచ్చినాయి. భారతదేశంలో 101 మతాలు ఈ మతానికి వ్యతిరేకంగా వస్తే ఇవన్నీ నిలబడలేదు. ఎందుకో మరి నిలబడలేకపోయినాయి. నిలబడలేని టైంలో అప్పుడే పుట్టాడు ఒక మహానుభావుడు. ఆయన పేరే గౌతమ బుద్ధుడు. ఏనాడైతే గౌతమ బుద్ధుడు పుట్టాడో గౌతమ బుద్ధుడు ఒక మంచి మాటని చెప్పాడు. అదేంటి? అహింస. భారతదేశం మొత్తం హింసతో నిండిపోయింది. కులాల పేరుతో హింస, భోజనం పేరుతో హింస.
ఎక్కడ చూసిన ఆవుల్ని పశువుల్ని వధించి మాంసం లేనిదే ముద్ద దిగట్లేదే. ఎక్కడ చూసినా కానీ ప్రజలందరికీ మాంసం కోసం రకరకాల బలులని, రకరకాల పూజలని, రకరకాల కార్యక్రమాలు పెట్టి ఏ రోజుకు ఆ రోజు మాంసాన్ని వధించి ఎక్కడ చూసినా రక్తపాతం సృష్టిస్తూ ఉంటే దీనిని చూడలేక తట్టుకోలేకపోయినటువంటి గౌతమ బుద్ధుడు ఒక మాటను చెప్పాడు. ఆ మార్గమే అహింస. అహింస. మనుషుల్ని మనుషులుగా చూడలేకపోతున్నారే, తోటి మనిషిని ప్రేమగా చూడలేకపోతున్నారే, ఎందుకు ఈ మతాలు? అందుకనే ఒక పిలుపునిచ్చాడు. మనమందరం మనుషులం, మనందరం కలిసిమెలిసి జీవించాలి, మనందరం ఒకరికొకరు సహాయపడాలి, మనందరం ఒక సోషల్ యానిమల్స్ అనే ఒక మాటను అందించి అహింసను ప్రారంభించాడు. ఏనాడైతే అహింసను ప్రారంభించాడో జనాలందరికీ నచ్చింది. మరి శూద్ర వర్గాల వాళ్ళందరికీ అమ్మయ్యా, నన్ను ఒక మనిషిగా చూసే గుర్తింపు నాకు వచ్చిందే, నన్ను అందరూ ప్రేమగా పలకరిస్తున్నారే, నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారని చెప్పి ఉన్న జనాలందరూ ఒకేసారిగా ఈ యొక్క బౌద్ధ మతంలోకి దూకేశారు. ఒకేసారి లక్షల మంది భారతదేశంలోని అన్ని వర్గాల వాళ్ళు బౌద్ధ మతస్థులుగా మారిపోయారు. ఏనాడైతే బౌద్ధ మతస్థులుగా మారిపోయారో మరి ఏలుతున్నటువంటి యొక్క బ్రాహ్మణులకు ఏమి అర్థం కాల. ఏం చేయాలి? వాళ్ళందరినీ తిరిగి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఒక ఆలోచన చేశారు, ఒక కుట్రను పన్నారు. ఏంటో తెలుసా కుట్ర? ఈ రోజు నుంచి మనం కూడా వెజిటేరియన్స్, ఈ రోజు నుంచి మనం కూడా ఆకుకూరలు తిందాం, ఈ రోజు నుంచి మనం కూడా పప్పును తిందాం అని చెప్పి ఆ రోజు నుంచి మాంసాహారులు, పప్పు తినే శాకాహారులుగా మారిపోయారు. ఇలా మారిపోయారంటే ఎక్కడో బౌద్ధ మతంలోకి వెళ్ళిన జనాలు మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే వాళ్ళు వాడిన నాటకం. ఈ నాటకంలో చెబుతున్నారు మనం కూడా వెజిటేరియన్సే, మనం కూడా ఇక నుంచి తినేది పప్పే, మనం కూడా తినేది ఆకుకూరలు, కూరగాయలు, రండి తిరిగి మన మతంలోకి వచ్చేసేయండి అని చెప్పి వెనక్కి పిలుచుకున్నారు. పిలుచుకుని ఏమన్నారో తెలుసా? అందరం ఒకటే, బుద్ధుడు కూడా మనోడే, బుద్ధుడు కూడా మనలో ఒక అవతారమే అని చెప్పి బుద్ధుడిని కూడా కలిపేసుకుని బుద్ధుడికి డూప్లికేట్స్గా జనాల్ని తయారు చేసి మరి గౌతమ బుద్ధుడు అనుచరులు అందరూ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళందరూ నున్నగా గుండు కొట్టించుకుని ఒక కొత్త గెటప్లో ప్రత్యేకంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళు అలా జీవిస్తూ ఉంటే వాళ్ళు కూడా మనోళ్ళే అని చెప్పుకోవటానికి, బౌద్ధులు కూడా మనోళ్ళే అని చెప్పుకోవటానికి గుండు కొట్టుకోవటం ప్రారంభించారు. ఒకవేళ పూర్తిగా గుండు కొట్టించుకుంటే మనోళ్ళెవరో, పక్కన వాళ్ళెవరో, శూద్రులు ఎవరో, బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోవటం కష్టం కదా. అందుకే అంత గుండు కొట్టించినా చిన్నగా కొద్దిగా వెంట్రుకలను వదలటం ప్రారంభించాడు. దాన్ని ఈరోజు మనం పిలక అంటున్నాం. ఈ పిలక ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధిస్టుల కాపీ, బుద్ధిస్టుల కాపీ. ఈరోజు మరి బ్రాహ్మణులు మేము వెజిటేరియన్స్ అని ఎలా చెప్పుకున్నారు? బుద్ధిస్టుల కాపీ, గౌతమ బుద్ధుడు కాపీ. ఎప్పుడైతే ఇలా పిలుచుకున్నారో, ఎప్పుడైతే జనాలు తిరిగి వచ్చారో, తిరిగి వచ్చిన దాంట్లో కొంతమంది వ్యతిరేకించారు. అదేంటి? వేల సంవత్సరాల నుంచి మనం ఎవరు? మాంసాహారులు, మాంసం తింటూ పెరిగాం కదా, ఈరోజు మాంసం తినకుండా ఉండాలంటే నా వల్ల కాదు అని చెప్పారు. ఏనాడైతే చెప్పారో వెంటనే ఈ బ్రాహ్మణులో కొంతమంది అంటున్నారు, ఇదిగో నేను కాదు చెప్పింది. వెంటనే ఒక గ్రంథం రాయటం మొదలుపెట్టారు, ఒక సూత్రం రాయటం మొదలుపెట్టారు. మనుషులు మాట విన్నప్పుడు ఎవరి పేరు చెబుతారో తెలుసా? దేవుడి పేరు చెబుతారు. అందుకే దేవుడి పేరు చెప్పాడు. ఈ రోజు నుంచి మీరు ఏదైతే మాంసం తినాలనుకున్నారో వాళ్ళెవరో? మాత, గోమాత. ఆవును మాత అయిపోయింది, జంతువులు మాతలైపోయారు, జంతువులు దేవతలైపోయారు. జంతువుల్ని దేవతలుగా మార్చేశారే, జంతువులు దేవతలుగా మార్చేసి వాళ్ళ మీద శ్లోకాలు రాసి ఇదిగోండి ఈ రోజు నుంచి మీరందరూ వెజిటేరియన్స్. మరి కొంతమంది బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారు? ఇది తినకుండా నేను బ్రతకలేను, నా ఒంటికి శరీరానికి శక్తి కావాలి, నా నాలుక రుచి మరిగింది, నేను ఇది తినాల్సిందే అని చెబుతూ ఉంటే వాళ్ళని తరివేశారు, సమాజంలోంచి చెదరగొట్టేశారు, సమాజంలో లేకుండా వెలివేశారు. వెలివేసి ఊరవతలకు పడేసి ఊరవతల వాళ్ళని తీసుకెళ్ళి ఇదిగో వాళ్ళు ఈ రోజు నుంచి ఎవరో తెలుసా? అన్టచబుల్స్. వాళ్ళని టచ్ చేయొద్దు, వాళ్ళని సమాజం నుంచి వెలేసేసాం, వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేసి వాళ్ళని సమాజంలోకి రానియకుండా చేసి వాళ్ళే పంచములు, వాళ్ళే పంచములు, వాళ్ళే దళితులు, వాళ్ళే మాలవాళ్ళు, మాదిగవాళ్ళు. అందుకే ఈరోజు కూడా కొన్ని గుళ్ళో చూస్తూ ఉంటాం, గుళ్ళలో అర్చకులు ఉన్నారు. అర్చకులు ఏం చేస్తున్నారు తెలుసండి? గుళ్ళో చేసే పూజారులు. ఈ పూజారులు ఏ కులస్తులు? మాలవాళ్ళు. మాలవాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చు? వాళ్ళకి ఒక బ్రాహ్మణత్వం ఎక్కడి నుంచి వచ్చు? మంత్రాలు చదవటం ఎక్కడి నుంచి వచ్చు? అర్చనలు చేయటం ఎక్కడి నుంచి వచ్చు? ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ బ్రాహ్మిన్స్. కన్వర్ట్ అయిన బ్రాహ్మిన్స్ వెజిటేరియన్స్గా మారారు, కానీ ఒరిజినల్ బ్రాహ్మిన్స్గా మరి నిలబడింది ఎవరో తెలుసా? ఈ యొక్క పంచములే మారి ఏ కల్చర్ని అయితే వాళ్ళు ప్రారంభించారో అదే కల్చర్ని వాళ్ళు కొనసాగిస్తూ వెలివేయబడినటువంటి వర్గంగా వాళ్ళు సమాజంలో మిగిలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో అనేక మంది రాజులు, చక్రవర్తులు పరిపాలించారు.
ఎవరు పరిపాలించినా, ఎవరు ప్రభుత్వానికి వచ్చినా వాళ్ళందరినీ శాసిస్తుంది ఎవరో తెలుసా? బ్రాహ్మణులు. చెప్పిందే వేదవాక్కు. బ్రతకాలి, బ్రతకడం కోసం అనేక టెంపుల్స్. మరి వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ రావాలంటే భక్తులకు అనేక డ్యూటీస్. ఇలా సమాజం అంతా ఇండియన్స్ అంటే బ్రాహ్మిన్స్, బ్రాహ్మిన్స్ అంటే ఇండియన్స్. ఇలా మారిపోయింది. భారతదేశం అంతా బ్రాహ్మణుడు ఏది చెబితే అదే. భారతదేశంలో చదువుకునేది ఓన్లీ బ్రాహ్మిన్సే. ఎందుకని? మిగతా వాడు చదువుకుంటే ఎదిగిపోతాడు, మిగతా వాడు చదువుకుంటే ఎక్కడ నా మాట విండని చెప్పి చదువుకోనిరా. ఎవరికి అర్థం కాని భాష భారతదేశ భాష కాదు. ఏ రాష్ట్రానికి కూడా రాష్ట్రీయ భాష కానటువంటి ఒక భాషను తీసుకొచ్చారు. ఎక్కడో దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి ఈ భాషను, సంస్కృత భాషను, అది ఒక దైవ భాషగా చెప్పి ఎవరికి అర్థం కాని ఆ భాషలో ఏయో 4 మాటలు చెప్పి వాటినే శ్లోకాలుగా, వాటినే అనేకమైనటువంటి మంచి మాటలుగా సమాజాన్ని నమ్మించారు. మరి చదువు లేని వాడు ఏం చేస్తాడు? ప్రశ్నించాలంటే చదువు ఉండాలి కదా. చదువు లేకపోతే నువ్వేం క్వశ్చన్ చేస్తావు? అందుకే ఇది దేవుడు చెప్పాడని దేవుడి పేరు మీద సమాజం మొత్తాన్ని మాయలో పడేశారు. ప్రతి దానికి దేవుడి పేరు, ఈ దేవుడి పేరు చెప్పి బాగుపడింది ఎవరో తెలుసా? వీళ్ళు బాగు కోసం దేవుడికి నచ్చనే కూడా వీళ్ళు చేసేవాడు. ఇలాంటి సమాజం భారత సమాజం. ఇలాంటి కల్చర్లో భారతదేశం పెరుగుతూ ఉంది. నచ్చిన కోరికలు తీర్చుకుంటామన్నారు, కావలసిన ఆహారం తింటా ఉన్నారు. వాళ్ళు పాడిందే పాటగా సమాజంలో జరుగుతూ ఉంటే శూద్రుల సంగతి ఏంటి? శూద్రులను పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఈరోజు మనం గొప్పగా చెప్పుకున్నామే రాజులు, రెడ్లు అని. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ శూద్రులు కదా, మగ్గిపోతున్నారు కదా. సమాజంలో మగ్గిపోతా ఉన్నారే, వెట్టి చాకిరిలో మగ్గిపోతా ఉన్నారే. బ్రాహ్మణుడు ఏదంటే అదే కదా. అవసరమైతే కొట్టేవాడు, తిట్టేవాడు, దూరాన పడేసేవాడు, దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఎక్కడ చూసిన అవమానం, వేదన, రోదన. ఇలాంటి పరిస్థితిలో భారతదేశం ఉంది. ఇలాంటి భారతదేశంలో ఏం జరిగిందో తెలుసా? భారతదేశాన్ని మార్చాలి, ప్రజల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి? అందుకే ఎక్కడో దూరం నుంచి వచ్చారు బ్రిటిషర్స్. చిన్న వ్యాపారం పెట్టుకుందామని చెప్పి భారతదేశంలో అడుగుపెట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు మెల్లగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. భారతదేశం మొత్తాన్ని చూస్తున్నారు. ఏమర్థమైంది? డివైడ్ అండ్ రూల్ పాలసీ. భారతదేశ సంస్కృతి డివైడ్ అండ్ రూల్. భారతదేశంలో బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? ప్రతి వాడిని చిన్నగా ముక్కలుగా శాఖలుగా విభజించి పాలిస్తున్నారే. మనం కూడా అదే చేద్దాం. భారతదేశాన్ని మనం ఏం చేయాలి? విభజించాలి, పాలించాలి. అందుకే ఎక్కడికక్కడ చిన్న రాజ్యాలకు విడగొట్టడం ప్రారంభించారు, జయించడం మొదలుపెట్టారు. భారతదేశం మీద కమాండ్ తెచ్చుకున్నారు, పవర్ తెచ్చుకున్నారు. ఈ పవర్ తెచ్చుకోవడంలో సహాయం చేసింది ఎవరో తెలుసా? బ్రాహ్మణులు. ఎందుకని? వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళు బెనిఫిట్గా ఉండటం కోసం, వాళ్ళ చేతిలో పవర్ ఉండటం కోసం బ్రిటిష్ వాళ్ళకి స్వతహాగా సహకరించింది ఎవరో తెలుసా? భారతదేశంలో బ్రాహ్మణులు. వాళ్ళే దగ్గరుండి పవర్ మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు పెట్టినందుకు వాళ్ళకే లాభం, స్పెషల్ బెనిఫిట్స్. వాళ్లే కదా ఆ రోజు మరి ముఖ్యమైనటువంటి పదవులు ఉంది. బ్రిటిష్ ఆఫీసులో కలెక్టర్స్ అందరూ బ్రాహ్మణులు. బ్రిటిష్ ఆఫీసులో పనిచేసే వాళ్ళలో 95% బ్రాహ్మణులు. డబ్బులు ఎక్కడైతే వస్తుందో అందులో పనిచేసే వాళ్ళందరూ బ్రాహ్మణులు. ఏ కంపెనీ చూసినా, ఏ ఆఫీస్ చూసినా కానీ అందులో ఉన్నది ఎవరో తెలుసా? బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు ఎక్కడ చూసినా ఆక్యుపై చేసుకున్నారు. భారతదేశ కల్చర్ అంటే అదొక బ్రాహ్మణ కల్చర్గా మార్చేసి బ్రిటిష్ వాడి దగ్గర అన్ని పదవుల్లో, టాప్ మోస్ట్ పదవుల్లో కూర్చుని అక్కడ ఆడుతూ ఉంటే భారతదేశ రాజుల్లా కాదు వాళ్ళు పరిపాలిస్తుంది ప్రపంచం మొత్తాన్ని. అలాంటి పరిపాలించే వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వినలా. అందుకే వాళ్ళు డిసైడ్ చేశారు, ఏంటి ఈ భారతదేశం, అంధకారంలో ఉందే భారతదేశం, ఇందులో ల్యాండ్ అంతా అద్భుతమే, ఎక్కడ చూసినా కొండలు, ఎక్కడ చూసినా పచ్చగా, ఎక్కడ చూసినా నీళ్లు, చుట్టుపక్కల సముద్రం, కావాల్సిన ప్రతి న్యాచురల్ రిసోర్స్ కరెక్ట్గా ఉండి కూడా వాళ్ళు సరిగ్గా ఎందుకు లేరు? తినటానికి తిండి లేదు శూద్రుడికి, సరిగ్గా కట్టుకోవడానికి బట్టలు లేదు శూద్రుడికి. ఏంటి ఈ కర్మ భారతదేశంలో? వాళ్ళు ఆలోచన మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఒక ఆలోచనకు వచ్చారు, ఒక కంక్లూజన్కి వచ్చారు. చదువు లేదు, చదువుకోవట్లేదు భారతదేశం అంత అంధకారంలో ఉంది. వాళ్ళకి చదువు చెప్పాలి. వాళ్ళని ప్రేమించే జనం లేరు. ఎవరు చూసినా కానీ అన్టచబుల్స్ అని చెప్పి వాళ్ళని దూరం పెడుతున్నారే. వాళ్ళని ప్రేమించాలి, ప్రేమ కావాలి, మంచి వస్త్రాలు ధరించాలి, మంచిగా పలకరింపులు కావాలి, మంచి భోజనం కావాలి, మంచి డ్రెస్ కావాలి. వీటన్నిటికన్నా మరి ముఖ్యంగా వాళ్ళకి విద్య కావాలి, ఎడ్యుకేషన్. అందుకే భారతదేశంలో ప్రారంభమైన ఎడ్యుకేషన్, భారతదేశంలో తొలిగా ప్రారంభించిన ఎడ్యుకేషన్ ఎవరో? భారతీయులు కాదు. భారతీయులు విద్యను ఎప్పుడు ప్రారంభించలా. విద్య ఒకవేళ శూద్రుడు కనుక నేర్చుకుంటే ఏం చేయాలి?
చంపేయాలి, ఓచకోత కొయ్యాలి. చరిత్ర అంతా అదే, భారతదేశ చరిత్ర అంతా అదే. బ్రాహ్మణుడు కాకుండా ఎవరు చదివిన వాళ్ళని చంపేశారే. హత్య హత్య హత్య. బుద్ధిస్టుల్ని చంపేశారే, లక్షలాది మందిని ఓచకోత కోసారే, రక్తపాతం సృష్టించారు ఈ బ్రాహ్మణులు. ఇదండి కల్చర్, ఇదండి కల్చర్. నువ్వు ఎదగాలి అనుకుంటే నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎదగాలి. నేనొక్కడే ఎదగాలి, నేనొక్కడే బాగుండాలంటే అది మంచి పద్ధతి కాదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అన్నారు, నువ్వు ఒక్కడే చదువుకుంటే సరిపోయిద్దా? కాదు, అందరూ చదువుకోవాలి. అందుకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని బ్రిటిష్ వాళ్ళు మిషనరీ స్టార్ట్ చేశారో మళ్ళీ అందులో చదువుకోవడానికి ఎవరు వెళ్ళారు? ఇదే బ్రాహ్మణం వెళ్ళారు, చదువుకున్నారు. చదువుకున్న తర్వాత పెట్టిన ఎగ్జామ్స్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మళ్ళీ వాళ్ళే టాపర్స్. ఎందుకని? పక్కన వాడు చదువుకోవడానికి అవకాశం లేదు కదా. అవకాశం లేని టైంలో నేనే చదువుకుంటాను, నేనే ఉద్యోగం చేస్తాను, సమస్తం నేనే చేస్తానని చెప్పి ఒక ఇంగ్లీష్ విద్యను కూడా తొలిగా నేర్చుకుంది బ్రాహ్మణ్. మళ్ళీ ఈ రిటర్న్ టెస్ట్లో టాపర్స్ అయ్యారు. మళ్ళీ ఈ యొక్క గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబ్స్ అన్నింటిలో వీళ్ళే. సమాజం రోజులు గడుస్తూ ఉంటే పేదవాడు ఇంకా పేదవాడిగా మారిపోయాడు, తిండి లేనివాడు ఇంకా తిండి లేనివాడిగా మారిపోయాడు, ఉన్నవాడు ఇంకా ఉన్నవాడిగా మారిపోతున్నాడే. బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు అందరికీ అందించాలి, అందరికీ అందించాలి. ఎక్కడ పడితే అక్కడ విద్యాలయాన్ని ప్రారంభించారు, స్కూల్స్ని ప్రారంభించారు, విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ రోజుకి అనేక యూనివర్సిటీస్ ఎవరు స్థాపించినాయి? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు స్థాపించినాయి కదా. భారతదేశాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. అందుకే పోస్ట్ ఆఫీసుని పెట్టారు. అందుకే ఈ యొక్క రైల్వేస్ మన మధ్యకు వచ్చినాయి. మిషనరీస్ చేసినటువంటి సేవలు, విలియం కేరీ గారి పుణ్యమాని, అనేక మంది మిషనరీస్ పుణ్యమాని భారతదేశం ఈరోజు చెప్పులు తొడుక్కుంటున్నారే. భారతదేశం ఈరోజు ఎలక్ట్రిసిటీని తెచ్చింది ఎవరో? వాళ్ళు కాదా? భారతదేశం ఈరోజు వెలుతురు వేసుకుని లైట్లు వేసుకుని మనం ఉన్నామంటే వాళ్ళ పుణ్యం కాదా? కష్టపడ్డారు కష్టపడ్డారు కష్టపడ్డారు, భారతదేశం మొత్తాన్ని వెలిగించాలనుకున్నారు. భారతదేశంలో వెలుగు రావాలంటే జరగాల్సింది ఒకటే, నువ్వు చదవాలి, నువ్వు ఒక మంచి ఎడ్యుకేటెడ్గా మారాలి, సమస్తం నేర్చుకోవాలి, సమస్త విధమైన జ్ఞానాన్ని నువ్వు అభ్యసించాలి, సమాజం అంటే ఏంటో తెలుసుకోవాలి, భయము బెరుకు లేకుండా ఈ సమాజం నువ్వు బ్రతకాలి. బ్రతకాలంటే నేను బ్రతికేలా చేసేది ఏంటి? విద్య. అందుకే అందరూ చదవాలి, అందరూ చదవాలి, అందరూ చదవాలి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రారంభమైనటువంటి చదువులో అనేక మంది చదవటం నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత సమాజంలో మార్పు మొదలైంది. ఈ మార్పును తట్టుకోలేకపోతున్నారు. ఏంటబ్బా ఇది? వాళ్ళు నన్ను ఎదిరించేవాడిగా మారిపోతున్నాడు ఈ శూద్రుడు. ఎవరైతే నన్ను ఎదిరించడానికి అడుగులు వేస్తున్నారో వాడిని ఓచకోత కొయ్యాలనుకున్నాడు. రకరకాల కుళ్ళు, రకరకాల కుతంత్రాలు, అనేక ప్లాన్లు గీశారు. కానీ ఏం జరిగింది? ఏమి జరగల. ఎప్పుడైతే చదువు ప్రారంభమైందో అంచెలంచెలుగా 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 భారతీయులు ఎదగటం ప్రారంభించారు, శూద్రులు ఎదగటం ప్రారంభించారు. ఎదగటం ప్రారంభించిన తర్వాత, చదువుకున్న తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఉన్నారు. మరి బ్రాహ్మణులకి బ్రిటిష్ వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా, ముఖ్య పాత్రలన్నింటిలో వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళే ఉంటే మరి ఈ సమస్య ఎందుకు వచ్చింది? స్వతంత్రం కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారంటే అది 1857 సంవత్సరం. 1857 సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి సిపాయిలు బ్రాహ్మణ సిపాయిలు. ఈ సిపాయిలు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఒక రూల్ ఇచ్చారు. ఇదిగో యుద్ధం, ఈ యుద్ధంలో ఫిరంగులు తీసుకోండి, ఈ ఫిరంగిని నోటితో కొరికి మీరు వెయ్యాలి. ఫిరంగులు ఏముంటుంది? కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వు, మాంసపు కొవ్వు. ఈ కొవ్వును నోటితో కొరగాలంటే నేను బ్రాహ్మణుని నేను కొరగను, నేను బ్రాహ్మణుని నేను కొరగను, అవసరమైతే నా ప్రాణాన్ని ఇచ్చేస్తానని చెప్పి తిరుగుబాటు ప్రారంభమైంది. దేనికో తెలుసా? స్వతంత్రం కోసం కాదు, బ్రాహ్మణుడి మనుగడ కోసం, ఆయన రూలు కోసం ప్రారంభమైందే ఈ స్వతంత్ర సమరం. అంటే ప్రజలందరి కోసమా? బ్రాహ్మణుడి కోసమా? స్వతంత్రం ఎవరి కోసం చెప్పాలి? స్వతంత్రం ఎవరి కోసమో తెలుసా? బ్రాహ్మణుడి కోసం స్వతంత్రం. ఏ బ్రిటిష్ వాడైతే ఇలాంటి రూల్స్ను పెట్టాడో వాటి నుంచి విముక్తి కావాలని చెప్పి ప్రారంభమైందే ఈ యొక్క స్వతంత్ర సంగ్రామం. రానున్న రోజులు గడిచే కొద్దీ తర్వాత కాలంలో ఇది ఒక మహా సంగ్రామంగా మారిపోయింది. ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. ఇలా గడుస్తూ ఉండగా ఒక కాలం రానే వచ్చింది. అదే 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి భారతదేశం వాళ్ళ చేతిలోనే పవర్ మొత్తం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినందుకు భారతదేశంలో అనేక మేలులను చేశారు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అయితే దోచుకున్నంతగా తీసుకుని వెళ్ళిపోయారే. దోచుకున్నారు కానీ ఎంతో కొంత శూద్రుడికి మేలు చేసి వెళ్ళారు, ఎంతో కొంత విద్యనందించి వెళ్ళారు, ఎంతో కొంత భోజనాన్ని పెట్టి వెళ్ళారు, ఎంతో కొంత వైద్యాన్ని చేసి వెళ్ళారు, ఎంతో కొంత హాస్పిటల్స్ని పెట్టి ఎంతో కొంత అభివృద్ధిని చూపించి వీళ్ళు పరిపాలించిన ఈ కొద్ది కాలంలో చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో మరి ఎవరు పరిపాలించారు?
వేల సంవత్సరాల నుంచి ఒకే జాతి, ఆ జాతి కిందే పవర్ ఉంటుంది కదా. మరి దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? అదే 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖు, అనగా సుమారు 72 సంవత్సరాల క్రితం, ఇదే రోజు 72 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? మనుషులందరినీ ఏకం చేయాలి, మనుషులందరినీ ఒకటిగా చేయాలి. మనుషులందరినీ ఒకటిగా చేయాలంటే, వీళ్ళందరినీ ఒకటిగా చేయాలంటే ఒకటి కావాలి, అదే రాజ్యాంగం. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే వల్ల లాభాలేంటి? ఏ శూద్రుడైతే చదువుకోకూడదో, ఏ శూద్రుడైతే అణిగి మణిగి ఉండాలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడండి. ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి శూద్రుడు సీఎం, ఓ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శూద్రుడు సీఎం, ఓ నందమూరి తారక రామారావు శూద్రుడు సీఎం, ఓ నారా చంద్రబాబు నాయుడు శూద్రుడు సీఎం, ఓ మరి చెన్నారెడ్డి శూద్రుడు సీఎం, ఓ నేదురుమలి జనార్దన్ రెడ్డి శూద్రుడు సీఎం. సీఎంలు ఎవరండి? శూద్రులా? అవును. ఎవరు పుణ్యం? రాజ్యాంగం పుణ్యం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు పుణ్యం. ఈ రాజ్యాంగంలో నీకు ఇచ్చినటువంటి హక్కుల్లో ఈరోజు ఎవరైనా కానీ సీఎం అవ్వచ్చు, ఎవరైనా పిఎం అయిపోవచ్చు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ ఎవరో ఒక శూద్రుడు, ఒక శూద్రుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అయిపోయాడే. ఎవరి చలవ, ఎవరి పుణ్యం? రాజ్యాంగ పుణ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాయబడినటువంటి ఒక రాజ్యాంగం, ఈ రాజ్యాంగం పుణ్యం అని చెప్పి అందరికీ సమాన హక్కు వచ్చిందే. ఈరోజు నువ్వు భారతీయ పౌరుడిగా మారిపోయావు. ఆర్టికల్ 5, 6, 7, 8, 9, 10, 11 మీరందరూ భారతీయ పౌరులుగా ఎలా ఉంటారో, ఎలా భారతీయ పౌరులుగా మారారో సవివరంగా ఉన్నాయే. భారతదేశ చట్టం, భారతదేశ రాజ్యాంగం. ఈరోజు మనందరం భారతీయ పౌరులు. భారతీయ పౌరులందరికీ ఏమున్నాయి? హక్కు. భారతదేశంలో ఉన్నంత వరకు నువ్వు జీవించే హక్కులు, ఫండమెంటల్ రైట్స్, నీ హక్కులు నీకు ఇచ్చేశారు. నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు. భారతదేశంలో ఎలాంటి పౌరసత్వం తెలుసా? ఏక పౌరసత్వం. భారతీయులందరూ ఒకటే, భారతీయులందరూ ఒకటే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బ్రాహ్మణుడు నుంచి శూద్రుడి వరకు, మాలవాడు, మాదిగవాడు, ప్రతి వాళ్ళు, చిన్న కులం నుంచి పెద్ద కులం వరకు అందరూ ఒకటే. భారతదేశంలో అందరూ ఒక్కటే. ఇదే ఏక పౌరసత్వం. మరి కొన్ని దేశాలు తీసుకుంటే వాటిలో ద్వంద్వ పౌరసత్వం. ఓ అమెరికా కానీ, ఓ స్విట్జర్లాండ్ కానీ తీసుకుంటే అందులో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. కానీ భారతదేశంలో గొప్ప పౌరసత్వం ఏక పౌరసత్వం. మనుషులందరూ సమానమే, మనుషులందరూ సమానమే, మనుషులందరూ సమానమే. ఇప్పుడు నీ మీద ఏలేవాడు లేరు. ఈరోజు నేను ఏలాలంటే నువ్వే ఎన్నుకోవాలి, నువ్వే ఏలేవాడిగా మారవచ్చు. ఈ అధికారాన్ని నీకు పెట్టింది ఎవరో తెలుసా? రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈరోజు జనవరి 26, ఇదే గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం పుణ్యం అని చెప్పి నువ్వు సీఎం అవ్వాలనుకున్నావా? అయితే అది అయ్యే అవకాశం నీకుంది. నువ్వు పిఎం అవ్వాలనుకున్నావా? అయ్యే అవకాశం నీకుంది. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నావా? అయ్యే అవకాశం నీకుంది. ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ అయిపోవచ్చు. ఎంత గొప్ప రాజ్యాంగం, ఎంత గొప్ప చట్టం, ఎంత గొప్ప సూత్రాలు. ఒక మేధావి ఆలోచనలోంచి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఏకంగా కలిసి మెలిసి ఉండాలని వాళ్ళ మనసులో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఆలోచన. అందుకే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ శూద్రులే, ఎక్కడ చూసినా శూద్రులే, టాప్ పొజిషన్లో శూద్రులే. కష్టపడ్డారు, చదివారు. వేల సంవత్సరాలు చదువుకు అవకాశం లేనటువంటి ఈ ప్రజలకు చదువుకునే అవకాశం వచ్చిన తర్వాత చదువులో టాపర్స్, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోయారు, వ్యాపారస్తులు అయిపోయారు. ఎక్కడ చూసినా కానీ ఈ ఎంప్లాయీస్ మొత్తంలో వీళ్ళే నిండిపోయారు. నిండిపోయిన తర్వాత సమాజంలో ఏమొచ్చింది? సమానత్వం ప్రారంభమైంది. సమాజంలో సమానత్వం ప్రారంభమైంది. అందరూ ఈక్వాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ముందు అందరూ సమానమే. నువ్వైనా, నేనైనా, పిఎం అయినా, సీఎం అయినా అందరూ ఒకటేగా చేసిందే ఈ రాజ్యాంగం. గణతంత్ర దినోత్సవం స్పెషల్. ఇలాంటి గణతంత్ర దినోత్సవం ఏం చేసింది? మనందరిని ఒక పౌరులుగా ఇచ్చి మనకు హక్కులు ఇచ్చిందే. ఈ హక్కుని మనందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ హక్కుల్ని సరిగా వినియోగించలేదో ఏం జరుగుతుందండి? ఈ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం. ఇదే భారతీయ పౌరసత్వం. ఈ భారత పౌరసత్వం మనకు అందించి ఈ రాజ్యాంగం మన చేతిలో ఉంటే భారతీయ పౌరులుగా మనం ఎదుగుతూ మనకిష్టం వచ్చినటువంటి స్వతంత్రాన్ని అనుభవిస్తూ, మనకిచ్చిన వాక్ స్వాతంత్రం, మనకిచ్చిన మత స్వాతంత్రం, నీకు నచ్చిన మతాన్ని నువ్వు స్వీకరించవచ్చే, నీకు నచ్చిన పాట నువ్వు పాడుకోవచ్చే, నీకు నచ్చినట్టుగా నువ్వు భారతదేశంలో ఉండవచ్చే, నీకు నచ్చిన మాట నువ్వు మాట్లాడుకోవచ్చే. ఎలాంటి గొప్ప ధన్యతను అనుగ్రహించిందే భారతదేశ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం తర్వాత మీరందరూ, మనందరం భారతీయ పౌరులం. అందుకే ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. నేను భారతీయుడని గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. నా దేశం గొప్పదని మనం గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం.
కానీ 1000 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి లేదు. 1000 సంవత్సరాల క్రితం నేను భారతీయుడని చెప్పుకుంటే తొక్కి 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 అణగార్చి నిన్ను ఏం చేశారు? చదువు లేదు, సంధ్య లేదు, ఎదుగుదల లేదు, డబ్బు లేదు, తినడానికి తిండి లేదు, ఎక్కడ చూసిన బానిసత్వంతో నలిగిపోయినటువంటి భారతీయులకు ఏం జరిగింది? ఈరోజు అందరం పౌరులుగా మారిపోయాం, భారత పౌరులుగా మారిపోయాం. రాజ్యాంగం వచ్చిన తర్వాత భారత పౌరులుగా మారిపోయాం. అందుకే ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనందరం గొప్పగా జరుపుకోవాలి. మరి గణతంత్ర దినోత్సవానికి ఎలా అంటే మనందరం ఎక్కడి నుంచి వచ్చాం, మనందరం ఎవరి బిడ్డలం, ఇది తెలుసుకోవాలంటే చదవాల్సింది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం చదివితే మనం ఎవరమో తెలుస్తుంది, ఎక్కడి నుంచి వచ్చామో తెలుస్తుంది. ఆదాము నుంచి ప్రపంచంలో మనుషులందరూ ప్రారంభమైతే ఈ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే ప్రతి జాతి మనుషులు. బైబిల్ గ్రంథం చెబుతుంది అందరూ ఆదాము నుంచి వచ్చారు, అందరికీ తండ్రి ఆదాము. ఆదాము అనే శరీరం నుంచి వచ్చినటువంటి మనుషులే ఈ యొక్క ప్రపంచ ప్రజలు. అందుకే ఈ ప్రపంచ ప్రజలందరి కోసం వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు ఏమని? మీరు అందరూ ఒక్కటే. గ్రీసు దేశస్థుడని భేదం లేదు, యూదు దేశస్థుడని భేదం లేదు, భారతీయుడని భేదం లేదు. ప్రపంచంలో అందరూ ఒకటే. దేవుని చట్టం ముందు అందరూ ఒకటే, అందరూ దేవుని ముందు ఒకటే. అది ప్రపంచాన్ని పరిపాలించే నాయకులైనా, మరి కష్టపడి కూలి చేసుకునే పనివాడైనా ఇద్దరు దేవుని కుమారులు. దేవుని చట్టం ముందు అందరూ సమానం. అందరినీ దేవుడు పరలోకానికి పౌరులుగా పిలిచాడు, పరలోకానికి పౌరుడిగా పిలిచాడు. ఈ పరలోకానికి పౌరుడిగా నేను ఎలా మార్చాడో తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. యేసుక్రీస్తు రక్తం ఇచ్చాడు ప్రపంచంలో ప్రతి వాళ్ళ కోసం. ఓ బ్రాహ్మణుడి కోసం ఇచ్చాడా? ఇచ్చాడు. ఓ ముస్లిం కోసం ఇచ్చాడా? ఇచ్చాడు. ఓ యూదుడి కోసం ఇచ్చాడా? ఇచ్చాడు. ఓ దళితుడి కోసం ఇచ్చాడా? ఇచ్చాడు. ఓ శూద్రుడి కోసం ఇచ్చాడా? ఇచ్చాడు. ప్రపంచంలో ప్రతి వాళ్ళ కోసం, ఓ అమెరికా వాడి కోసం ఇచ్చాడు, ఆఫ్రికా వాడి కోసం ఇచ్చాడు. ప్రపంచంలో ప్రతి వాళ్ళ కోసం రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తు. చిందించి ఏం చేశాడు? కొనేశాడు. పాపాలను తొలగించాడు. తొలగించేమన్నాడు? ఇదిగో మీరందరూ ఎవరో తెలుసా? పరలోకపు వారసులు. మీరందరూ రాజులు, మీరందరూ యాజకులు, మీరందరూ రాజులు 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 రాజులు. ఏ భాష మాట్లాడేవారు? నువ్వు రాజు. భారతదేశం ఇప్పుడు ఇచ్చింది పౌరసత్వం ఇచ్చి అంటుంది డెమోక్రసీలో ఎవరైనా రాజు కావచ్చని. యేసుక్రీస్తు అయితే రక్తం ఇచ్చి నిన్ను రాజుగా చేశాడు, నిన్ను రాజుగా మార్చాడు. రాజుగా మార్చాడు. యు ఆర్ ఏ కింగ్, యు ఆర్ ఏ కింగ్, యు ఆర్ ఏ కింగ్. ఎవరు విను? రాజులైన యాజక సమూహం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరండి మీరందరూ? రాజులు, యాజకులు. రాజులుగా మార్చాడు దేవుడు. నిన్ను రాజుగా మార్చాడు. సింహాసనం నీకోసం రెడీగా ఉంది. తెలుసా నీకు ఆ సంగతి? బానిసత్వంలో ఉన్నావా? ఇంకా వెట్టి చాకిరిలో ఉన్నావా? ఇంకా ఇబ్బందులు ఉన్నావా? పాపం అనే కాడిలో ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీవు రాజువి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వాళ్ళు, ఆయా భాషలు, ఆయా జాతులు, ఆయా కులాలు, ఆయా మతాలు, అందరూ దేవుని బిడ్డలే. యేసు రక్తంలో కడగబడిన ప్రతి వాడు రాజు, యాజకుడిగా దేవుడు మార్చేశాడు. మార్చేసి నిన్ను అన్నాడు, ఇదిగో నీవు పరలోకపు వారసుడి, పరలోకపు వారసుడి, పరలోకపు సిటిజన్. యు ఆర్ ఎ హెవెన్లీ సిటిజన్. పరలోకంలో నీ తండ్రి నీ కోసం సింహాసనాన్ని పెట్టాడు. జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చొని పెడతానన్నాడు. నిన్నే కూర్చోవడానికి నువ్వు సిద్ధమా? పరలోకంలో నీకు సింహాసనం, ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవడానికి సిద్ధమా? ఎవరండి ఎలాంటి అధికారాన్ని కల్పించింది? యేసుక్రీస్తు స్వయాన ఈ లోకంలో రక్తమిచ్చి నిన్ను కొన్నాడే, విలువ పెట్టి నిన్ను కొన్నాడే, నేను ఒక పరలోకపు వారసుడిగా చేశాడే, పరలోకపు పౌరసత్వాన్ని నీకు అనుగ్రహించాడు కదా. అనుగ్రహించి ఈరోజు పిలుస్తున్నాడు. జయించిన వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. పాపాన్ని జయించిన వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. లోకాన్ని జయించిన వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం మీద కూర్చుని దేవునితో పాటు దేవుని దగ్గర కూర్చునే ఆ ఘనుడవు నీవే. మరి భారతదేశ పౌరసత్వమే నీకు ఎన్నెన్నో మేలులు చేసి ఒక రాజుగా ఈ అవకాశం ఇచ్చిందే. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? అంతకన్నా గొప్ప దాని మీద నేను కూర్చోబెడతాను. ఈ సంగతి నీకు తెలుసా? ఈ సంగతి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు, యు ఆర్ ఏ హెవెన్లీ సిటిజన్. హెవెన్లీ సిటిజన్ ఎలా మారావు? యేసు రక్తంలో కడగబడి
బాప్తీసం తీసుకుని యేసుని నమ్మి యేసు మాటల ప్రకారం జీవిస్తూ యేసు కొరకే జీవిస్తూ పరిశుద్ధుడిగా జీవిస్తూ పరలోకమే నీకు ధ్యాసగా శ్వాసగా నువ్వు జీవిస్తూ ఉంటే యు ఆర్ ఎ హెవెన్లీ సిటిజన్. అందుకే బైబిల్లో భక్తులు అబ్రహాం గారు అంటున్నారు, ఇదిగో ఈ దేశం నా దేశం కాదు, ఈ గుడారం నా గుడారం కాదు, నా లోకం అక్కడ, నా వారసత్వం అక్కడ, నా పౌరసత్వం అక్కడ, నేను పరలోకపు పౌరుని, అక్కడికి వెళ్ళాలి నేను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. నువ్వు గుర్తు తెచ్చుకున్నావా? రోజు ప్రార్థన చేస్తున్న నీవు గుర్తు తెచ్చుకున్నావా? భారతదేశ చట్టాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు పౌరుడు అని అర్థమైందే. పరలోకపు చట్టం బైబిల్ గ్రంథం. పరలోక చట్టాన్ని యేసుక్రీస్తు ద్వారా మన చేతిలో పెట్టి నిన్ను కూడా మార్చాడే, నేను ఒక రాజుగా చేశాడే. యు ఆర్ ఏ కింగ్, యు ఆర్ ఏ కింగ్. ఇలాంటి రాజ్యాధికారిగా నీవు జీవించాలి. ఇలా జీవించకపోతే ఏం జరుగుతుంది? భారతదేశంలో కూడా ఈ పౌరసత్వాన్ని తొలగించేస్తారు. ఎలా తొలగిస్తారు? మత విద్వేషాన్ని రెచ్చగొట్టినప్పుడు, భారతదేశ సీక్రెట్స్ని బయట దేశాలకు అమ్ముకున్నప్పుడు, ఇల్లీగల్గా భారతదేశంలో వ్యాపారాలు చేస్తున్నప్పుడు, కొన్ని రూల్స్ ప్రకారం ఏదైతే భారతదేశ చట్టానికి అనుగుణంగా నడుచుకోకపోతే భారతదేశ పౌరులుగా తీసేసి తోలేస్తున్నారు కదా, దేశం అవతలకు పంపించేస్తున్నారు కదా. యు ఆర్ నో మోర్ ఇండియన్ సిటిజన్ అని చెప్పి నువ్వు చేసిన తప్పుల వల్ల భారతదేశమే నిన్ను తోలివేస్తుంటే మరి పరలోకం 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 కూడా అంతే, పరలోకం కూడా అంతే. మరి మీ అందరికీ తెలుసు పీస్ టీవీ అధినేత జకీర్ నాయక్. ఈ జకీర్ నాయక్ అనే అతను మరి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో మరి రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రసంగించి అటు హిందువులను ఇటు క్రైస్తవులను బాధపెట్టి వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళందరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటే భారతదేశం వెలేసింది. ఏనాడైతే భారతదేశం వెలేసిందో భారతదేశం నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు భారతదేశంలోకి రావాలంటే అవకాశం లేదు. ఎందుకనంటే రూల్స్కి వ్యతిరేకంగా చేస్తే పౌరసత్వాన్ని కోల్పోయినట్టుగా, దేశం నుంచి వెళ్ళిపోయినట్టుగా పరలోకం నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం నీకు ఉంది. పరలోకం మిస్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళం, అంధకారం, ఆరని అగ్ని, చావని పురుగుగా ఇలాంటి గందరగోళ పరిస్థితులకు వెళ్ళిపోతావే. మరి భారతదేశంలో 1950వ సంవత్సరం తర్వాత పుట్టిన ప్రతి వాడు పుట్టుకతోనే బై బర్త్ ఇండియన్ నేషనల్ సిటిజన్. నువ్వు కూడా పుట్టుకతో పరలోకపు సిటిజన్. పుట్టుకతో నువ్వు పరలోకపు సిటిజన్. పుట్టటమే దేవుని ఆలోచనతో దేవుని ఆత్మతో పుట్టిన నీవు పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఏం నేర్చుకున్నావు? పాపానికి బానిసైపోయావు, దేవుని నుంచి దూరం అయిపోయావు, పరలోకం నుంచి దూరం అయిపోయావు. పరలోకపు పౌరుడిగా ఉండాల్సిన నీవు దానిని కోల్పోతూ ఉంటే దేవుడు మరో అవకాశం ఇస్తున్నాడు. వద్దు, దేవుని మాట విను. యేసుక్రీస్తు చిందించిన రక్తంలో కడగబడు, పరిశుద్ధుడిగా మారు. దేవుని మాటలు విను, పరలోకానికి చేరాలి. మరొక అవకాశం నీ కల్పిస్తున్నాడే. రా, పరలోకపు పౌరుడిగా మారటానికి రా, పరలోకపు పౌరుడిగా మారటానికి రా. యు ఆర్ కాల్డ్ టు బికమ్ ఎన్ హెవెన్లీ సిటిజన్. యు ఆర్ కాల్డ్ టు బికమ్ ఎన్ హెవెన్లీ సిటిజన్. ఈ రోజే, ఈనాడే యేసు దగ్గరకు చేరు, దేవుని దగ్గరకు చేరు. యేసు రక్తంలో కడగబడి నువ్వు ఒక పరలోకపు వారసుడిగా, పరలోకపు సిటిజన్గా, హెవెన్లీ సిటిజన్గా మారాలని కోరుతూ ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఇండియన్ సిటిజన్ వర్సెస్ హెవెన్లీ సిటిజన్, ఈ యొక్క చిన్న మాటలను, నీ మాటలను తండ్రి నీ బిడ్డలందరికీ తెలియచేసి ఉండగా లక్షలాది మంది ప్రజలు చూసి కనువిప్పు కలిగి తండ్రి భారతదేశం అంటే ఎంత గొప్పదో తెలుసుకుని దేశంలో ఎలాగైతే పౌరుడిగా మారి అన్నిటిని అనుభవిస్తున్నాడు అలాగే పరలోక పౌరుడిగా మారినట్టుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, భారతీయులందరినీ రక్షించమని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించినట్లుగా మీ సహాయాన్ని దయచేయమని, ప్రేమతో నీ బిడ్డలందరినీ నింపమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ బ్రాహ్మణులంటే నాకు ఎంతో అభిమానం. నా స్నేహితులందరూ బ్రాహ్మణులే. మరి చెన్నైలో మా ఇంటికి అనేక మంది బ్రాహ్మణులు వచ్చేవాడు. నా ప్రాణ స్నేహితులు, మిత్రులు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేవాడిని. వాళ్ళు మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకునేవాళ్ళు తెలుసా? వాళ్ళు అందంగా చాలా రుచిగా వండుకున్నటువంటి మంచి పప్పుని తెచ్చుకునేవాడు. నేను వండుకున్నటువంటి బిర్యానీ ఇద్దరం కలిసి కూర్చుని హాయిగా భుజించేవాడు. కుల మత భేదాలు లేకుండా హాయిగా అందరం కలిసి జీవిస్తూ మంచి బిర్యానీ నేను తింటూ ఉంటే, తనకు నచ్చినటువంటి పప్పు తను తింటూ ఉంటే, మా ఇంటికి వచ్చినప్పుడు తనకు కావాల్సినటువంటి భోజనం నేను వండి పెడితే, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన బిర్యానీని దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టేవాడే. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! భారతీయులందరూ ఎంత కలిసిమెలిసి ఉన్నారు. అందుకే ఏ మత భేదాలు లేకుండా ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు ముస్లిమ్స్, క్రైస్తవులు హిందువులు, హిందువులు ముస్లిమ్స్ కలిసి మెలిసి గ్రౌండ్ లెవెల్ అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు కదా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
రాజ్యాంగం ఇచ్చినటువంటి పవర్, కలిసిమెలిసి జీవించే ప్రేమ, ఇలాంటి ప్రేమలు కలిగినటువంటి ఈ భారతదేశం, మన దేశం, ఈ గొప్ప దేశం. అందరికీ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే.